నైతిక విలువలనేవి చాలా అవసరమన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన విలువల విద్యా సదస్సుకు మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. చాగంటి మార్గదర్శనంలో తామంతా పనిచేస్తామని, విద్యార్థులకే కాకుండా ప్రజల్లోనూ చైతన్యం నింపేలా కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ కోరారు. తక్కువ మార్కులొస్తే విద్యార్థులు ఎవరూ కుంగిపోవద్దని, ధైర్యంగా చదివి మంచి మార్కులు సంపాదించాలన్నారు. మంగళగిరిలో 2018లో ఓటమి తనలో కసిని పెంచిందని, 5 ఏళ్లు కష్టపడి అదే నియోజకవర్గంలో పనిచేశానని, ఇటీవలే ఓడిన నియోజకవర్గం నుంచే భారీ మెజార్టీతో గెలిచానని నారా లోకేష్ అన్నారు. మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీపైన ఉంది. చాలా 42 ఇయర్స్ 42 సంవత్సరాల వయసులో నేను ఒక విద్యాశాఖ మార్చులయ్యాను. ప్రజలు నా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యతగా నేను ఇది భావిస్తున్నా. మీ డైరెక్షన్లో నేను కానివ్వండి, మా అధికారులు కానివ్వండి, శాఖ మొత్తం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ మీరు చాలా సమయం కేటాయించారు. ఇలాంటి కార్యక్రమం స్టార్టింగ్ అన్ని జిల్లాల్లో, అన్ని పార్లమెంట్లో పెట్టాలనేది నా కోరిక. దాని తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా తీసుకెళ్ళి కేవలం పిల్లలు ఉపాధ్యాయులతోనే కాకుండా ప్రజలతో కూడా పెట్టి ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఎట్లాగో ఒక ఇన్వెస్ట్మెంట్స్లోనో ఇతర రంగాల్లో నంబర్ 1 చేయాలన్న తపంతో మేము అందరం పనిచేస్తున్నాం. కానీ నైతిక విలువలు కూడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా.